ఆంధ్రప్రదేశ్ పట్ల గవర్నర్ నరసింహన్ ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు? 2014లో తన పదవిని కాపాడుకోవడానికి నరసింహన్ ఎలా పావులు కదిపారు? చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్కు అనుకూలంగా కేంద్రం వద్ద చాడీలు చెప్పింది ఎవరు? యూపీఏ హయాంలో గవర్నర్గా నియమితులైన నరసింహన్ నరేంద్ర మోదీ ప్రాపకం ఎలా సంపాదించారు? ఏపీకి పరోక్షంగా నష్టం చేస్తున్న వారిలో గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య విభేదాలు తీవ్రం కావడానికి గవర్నర్ నరసింహన్ తన వంతు పాత్ర పోషించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకులు ఒకరిద్దరితో పాటు గవర్నర్ చేస్తూ వచ్చిన ఫిర్యాదుల వల్లనే మోదీ బాబు మధ్య అంతరం పెరిగిందని భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. కేంద్రంతో ఘర్షణ తలెత్తడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై గవర్నర్కు కోపం ఎందుకుండాలి అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా ఎవరు కావాలో కోరుకోండని ప్రధానమంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. తన పదవికి ముప్పు ఏర్పడబోతోందని తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ పావులు కదపడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆయనకు ఆపద మొక్కుల వాడిగా సుజనా చౌదరి కనిపించారు. చౌదరి ద్వారా చంద్రబాబుకు చెప్పించుకొని తానే కొనసాగే విధంగా ప్రధానికి సూచించేలా చేసుకున్నారు. నన్ను తప్పిస్తే ఏ ఆర్ఎస్ఎస్ వాడినో గవర్నర్గా నియమిస్తారు, దానివల్ల మీకు ఏం ప్రయోజనం, నేనే కొనసాగితే మీకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తాను అని సుజనా చౌదరి ద్వారా చంద్రబాబుకు రాయబారం పంపారు. ఇది గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు సన్నిహితంగా మెలగడం మొదలెట్టారు. తద్వారా కేసీఆర్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పెద్దలకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా, కేసీఆర్ కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గవర్నర్ నరసింహన్ నివేదికలిస్తూ వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏపీలో చంద్రబాబు ఓడిపోతారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని కేంద్రానికి గవర్నర్ సమాచారం చేరవేస్తూ వచ్చారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ పెద్దలకు దగ్గర చేయడంలో కూడా గవర్నర్ ప్రధాన పాత్ర పోషించారు. ఐబీ మాజీ డైరెక్టర్ అయిన నరసింహన్ కు ప్రధానమంత్రి సలహాదారు అజిత్ ధోవల్తో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుత ఎన్నికల తర్వాత కేంద్రంలో అవసరమైతే తెలంగాణ నుంచి కేసీఆర్, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడగడతానని భారతీయ జనతా పార్టీ పెద్దల వద్ద గవర్నర్ నరసింహన్ నమ్మబలికారట. ఫలితమే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య తెగదెంపులు.